శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. వివేకానంద స్వామీజీ ఒకసారి ఫ్రాన్స్లో ఇంకో ఉమెన్ డిసైపుల్తో కలిసి వారు గుర్రబండిలో వెళ్తున్నారు. ఫ్రాన్స్కు పక్కన ఉన్నటువంటి 10 కిలోమీటర్లు దాటిన తర్వాత గ్రామం. ఆ గ్రామంలో వెళుతూ ఎదురుగా ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను తీసుకొస్తున్నాడు. గుర్రబండిని ఆపి పిల్లలిద్దరు ముద్దు పెట్టుకుని మళ్ళీ ఆయన గుర్రబండిలోకి ఎక్కాడు. అయితే ఆ రోజుల్లో ఆ పిల్లలిద్దరు చూస్తుంటే ధనవంతుల పిల్లలాగా ఉన్నారు. ఈయన గుర్రబండి నడిపే ఆయన. వివేకానంద స్వామికి ఆశ్చర్యమైంది, ఏంటి మధ్యలో దిగా పిల్లలకి ముద్దు పెట్టుకున్నాడు, ఒప్పుకోదు కదా సొసైటీ. అప్పుడు క్లాస్ డిస్టింక్షన్స్ ఉండేవి. అయితే పక్కన ఉన్న డిసైపుల్తో అడిగి ఆ తర్వాత ఆయన్ని అడుగుతాడు గుర్రబండి ఆయన్ని, వాళ్ళు నా పిల్లలండి, మరి మీ పిల్లలు అయితే గ్రామంలో ఎందుకున్నారు అంటే అప్పుడు చెప్తాడు. వాళ్ళు అట్లా ఉన్నారంటే మరి వాళ్ళు ఎందుకు ఇంకో వ్యక్తి అండలో ఉన్నారో ఆ గ్రామంలో ఎందుకున్నారని చెప్తాడు ఆయన. నేను ఒక బ్యాంక్ మేనేజర్ని, ఒక బ్యాంకును స్థాపించాను, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల బ్యాంకు దివాళా తీసింది. నా కుటుంబాన్ని పోషించడానికి నేను ఈ గుర్రబండిని నడపడానికి నిశ్చయించుకున్నాను. పట్టణంలో ఉంటే నేను ఆ భారాన్ని మోయలేను కాబట్టి పిల్లల్ని కుటుంబాన్ని ఇక్కడ ఈ గ్రామంలో పెట్టి నేను గుర్రబండి దోలుతున్నాను. ఒక బ్యాంకును పెట్టి దివాళా తీసినటువంటి వ్యక్తి అంత హుందాగా గుర్రబండి నడపడం చూసి స్వామీజీ అన్నారు, దిస్ ఈజ్ ప్రాక్టికల్ వేదాంత. ఇది ఆచరణ వేదాంతం అంటే, ఇది మతం అంటే అంతే. అంటే మనం అదే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, మనం ఒక పెద్ద బ్యాంకును ఎస్టాబ్లిష్ చేసి మన జీవితంలో విజయాన్ని సాధించాలనుకుని ఇంకెందుకు ముందుకెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ మన ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి, దివాళా తీసాం అనుకోండి, మన దైన్యానికి నిరాశకు గురవుతాం. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏ పని చేసినా కూడా మనం ఏ దృక్పథంతో చేస్తున్నాం అన్నట్టు ముఖ్యమే, కానీ ఈ పని గొప్పది ఆ పని తక్కువది అని మాత్రం లేదు. దానితో వివేకానంద స్వామి జీవితం అంటారు, దిస్ ఈజ్ ప్రాక్టికల్ వేదాంతం. ఎన్నిసార్లు ఉపన్యాసాలు ఇచ్చాను కానీ ఎట్లా చెప్పాలి సనాతన ధర్మాన్ని, ఎట్లా చెప్పాలి ఈ స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మికత అన్నాను కానీ ఆ జీవితంలో ఆ చిన్న సంఘటన చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది. స్వామీజీ అంటారు, కల్టివేషన్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ కల్టివేషన్ ఆఫ్ ద హార్ట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనకి హృదయాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. ఆ స్పందించే హృదయం, ఇందాక చెప్పారు కన్సర్న్ ఫర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ విజయమేహన్ గారు, దాట్ మేక్స్ ఈ గ్రేట్ మ్యాన్. ఆ కన్సర్న్తోనే మరి ప్రపంచంలో ఒక బుద్ధుడిని చూసినా, ఒక క్రైస్తు చూసినా, ఒక గాంధీని చూసినా, ఒక వివేకానందం చూసినా వాళ్ళ హృదయం స్పందించింది. ఎందుకు? తోటి మానవాళి కోసం, వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు, పరోపకారం కోసం జీవించారు. దే బికమ్ గ్రేట్ పీపుల్. అదేవిధంగా మన కొంచెం స్పందన, అంత స్పందన కాకపోయినా కొంచెం వచ్చినప్పటికీ కూడా దాట్ విల్ హెల్ప్ us రియల్లీ. స్వామీజీ చెప్తారు, ఈవెన్ ద లీస్ట్ గుడ్ డన్ ఫర్ అదర్స్ awakens the spirit within and instills in the heart the strength of a lion. కొంచెం పరోపకారం మేము ఎట్లా చేయాలి స్వామీజీ చాలా మంది అడుగుతూ ఉంటాను. ఇక మేమే మా జీవితంలో సెటిల్ కాలేదు కదా, మా కాళ్ళ మీద మేము నిలబడలే కదా, ఇతరులు ఎలా సహాయం చేయగలుగుతాం అంటే, సహాయం అనగా అందరికీ గుర్తొచ్చేది ధన సహాయం, లేకపోతే వస్తు సహాయం, పుస్తకాలు ఇవ్వాలో లేకపోతే అన్నదానం చేయాలో, ఇదే ఆలోచనలో ఉంటారు ప్రతిసారి. అలా కాకుండా సమాజంలో అందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలి, అందరూ ఉన్నతిని పొందాలి, అందరూ అభిదాన్ని పొందాలి, ఎవరికి దుఃఖం కలగకూడదని ఒక ప్రార్థన చేయండి చాలు, యువర్ హార్ట్ ఎక్స్పాండ్స్. స్వామి చెప్తారు, ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్ డెత్. టుడే బట్ వీఆర్ కంట్రాక్టింగ్. రోజు నా కోసం, నా జీవితం, నా సెటిల్మెంట్, నా జీవితం, నా సెటిల్మెంట్ అని అనుకోవటంలో మన సగం ఎనర్జీ వ్యర్థమైపోతుంది, మనం బలహీనంగా మారుతున్నాం. థింక్ అబౌట్ ద సొసైటీ, థింక్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ యూ. నేను చాలా మందికి నా ఉన్నత స్థితిలో ఉన్నాను, భగవంతుడు నాకన్నా ఇంకా దేని స్థితిలో ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు, నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్నానని చెప్పి వాళ్ళ కోసం మనం పరితపించి వాళ్ళ కోసం సహాయం చేయడం మొదలు పెడితే స్వామి చెప్తాడు, మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తి జాగృతం అవుతుంది. అప్పుడు దెన్ యూ విల్ బికమ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మన విధిని మనం నిర్ణయించుకోగలుగుతాం, మన విధిని మనం పొందగలుగుతాం, మన విధిని అనుకున్నది సాధించగలుగుతాం. స్వామి అది మళ్ళీ చెప్తారు, అనంత శక్తి అందరిలో ఉంది కానీ అది జాగృతం అవ్వట్లేదు. జాగృతం అవుతాను మార్గం ఏంటి, ఆ జాగృతం చేసుకోండి మార్గం ఏమిటి? కొద్దిగా గొప్ప పరోపకారాన్ని సంకల్పించడం, ఒక ప్రార్థన చేయండి చాలు. పడుకునేటప్పుడు అందరూ సుఖంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి అని చెప్పేసి